ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం జమ్మలవోలు కొండల్లో పుట్టిన ఒకపాయ, అలాగే రెడ్డిగూడెం అన్నారపుపేట కొండల్లో పుట్టే ఇంకొక పాయ. నందిగామకు దక్షిణంగా ఈ రెండు పాయలు కలిసిపోయి బుడమేరుగా ఏర్పడింది. ఈ బుడమేరు విజయవాడ మీదుగా గుడివాడ, ఆపై కొల్లేరులో కలిసిపోతుంది. 160 కిలోమీటర్లు ప్రవహించే ఈ బుడమేరు వాగుకి వెలగలూరు అనే గ్రామంలో రెగ్యులేటర్ కట్టారు. రెగ్యులేటర్ అంటే జస్ట్ మన ఫ్యాన్ రెగ్యులేటర్ లాగా వేగాన్ని నియంత్రిస్తారంతే. డ్యామ్కి అయితే పవర్ ప్రాజెక్టులు, ముంపు ప్రాంతం, ఆయకట్టు, కాలవల వ్యవస్థ ఉంటాయి కదా. కానీ ఈ రెగ్యులేటర్కి అలాంటివేమి ఉండవు. కేవలం నీటి వేగాన్ని నియంత్రించడానికి మాత్రమే దీన్ని వాడతారనమాట. ఈ బుడమేరు తరచూ విజయవాడని ముంచెత్తుతుండటంతో వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఒక కాలువని పోలవరం కాలువకు అనుసంధానం చేసి, తద్వారా బుడమేరు పోటెత్తిన సమయంలో కృష్ణానదిలోకి నీటిని మళ్లించేవాళ్ళు. బుడమేరు పుట్టిన దగ్గర నుండి వెలగలూరు రెగ్యులేటర్ దాకా బుడమేరులో ప్రవాహాన్ని అంచనా వేయడానికి ఎలాంటి వ్యవస్థ లేదు. అంటే కేవలం వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర మాత్రమే అధికారులు బుడమేరు ఉధృతిని అంచనా వేయగలిగేవాళ్ళు. అయితే వర్షాలు మొదలైన ఆగస్టు 30 రాత్రి నుంచి విజయవాడ మునిగిపోయిన సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి దాకా ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 30న అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయి అని వాతావరణ శాఖ సాధారణ సమాచారాన్ని జారీ చేసింది. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో వెలగలేరు రెగ్యులేటర్కి ఎగువన ఆగస్టు 30 రాత్రి నుంచి 31 ఉదయం వరకు 25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. వెంటనే జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి, రెవెన్యూ సిబ్బందికి ప్రాథమిక సమాచారం ఇచ్చారు. అదే రోజు అంటే 31 మధ్యాహ్నానికే వరద వెలగలేరుని ముంచెత్తింది. మధ్యాహ్నం 3 గంటలకి వెలగలేరు లాకులు ఎత్తేస్తున్నట్లు జలవనరుల శాఖ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి సమాచారం ఇచ్చింది. 3:30కి ఇదే జలవనరుల శాఖ అధికారులు ముంపు ప్రమాదం ఉందని విజయవాడ కార్పొరేషన్ సిబ్బందిని, రెవెన్యూ అధికారులని, అలాగే ప్రజాప్రతినిధుల్ని అప్రమత్తం చేశారు. అదే రోజు రాత్రికి జలవనరుల శాఖ కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి అన్ని శాఖలతో సమన్వయం చేయసాగారు. కానీ శనివారం 3:30కి ముంపు విషయాన్ని పసిగట్టగలిగిన అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఎందుకని అలర్ట్ మెసేజ్లు పంపలేకపోయారు. శనివారం 3:30 నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు ఉన్న సమయాన్ని వినియోగించుకొని సెల్ ఫోన్ మెసేజ్లు లేదా పబ్లిక్ అనౌన్స్మెంట్లు చేస్తే ప్రజలు వాళ్ళ విలువైన వస్తువుల్ని పై అంతస్తుల్లోకో లేకపోతే ఇంకొక సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళి భారీ ఆస్తి నష్టం నుంచి మాత్రం ఖచ్చితంగా బయటపడేవాళ్ళు. ఆదివారం రాత్రికి కానీ వరద ప్రాంతాల్లోని ప్రజలకి బుడమేరు భారీగా పొంగిందని అర్థం కాల. దీనికి తోడు కృష్ణానదిలో కూడా వరద ఉధృతి పెరగడంతో వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర కృష్ణా నీళ్లు వెనక్కి తన్నటంతో బుడమేరుకి వరద ఉధృతి ఇంకా పెరిగింది. సరే, ఇంత వరద ఉధృతి ఎప్పుడూ లేని విధంగా వారం రోజుల పాటు ఎందుకు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిందంటే దానికి ఖచ్చితమైన కారణం బుడమేరు ఆక్రమణ. ఏ ఆవాసాలు, నివాసాలు లేని ప్రజలు బుడమేరుని ఆక్రమించారనుకుంటే వాళ్ళకి వేరే చోట్లు, ఇళ్ల స్థలాలు కేటాయించి ఖాళీ చేయాల్సింది పోయి వాళ్ళందరినీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ బుడమేరులోని భూముల్ని రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలని నిజమైన ప్రజాప్రతినిధులు అనాలి. ఈ ఆక్రమణలే లేకపోతే 1-2 రోజులకే బుడమేరు శాంతించేది. ప్రజలు కూడా నా ఇల్లు మునిగింది, నాకు భారీ ఆస్తి నష్టం వచ్చిందని బాధపడే కంటే ఇంకోసారి ఇలాంటిది జరగకుండా అసలు తప్పెక్కడ జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేశంలో నదులను ఆక్రమించుకొని ఇళ్ళు, కట్టడాలు కట్టడం వలన ముంబయి, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలు గతంలో మునిగిపోయాయి. ఇది దేశంలో ఒక పెద్ద సమస్య. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు చాలాసార్లు ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని అంటాం విన్నాం. అలాగే ఈ క్రైసిస్ని కూడా అవకాశంగా తీసుకొని బుడమేరుని ప్రక్షాళన చేస్తే చాలా బాగుంటుంది. ఈ ప్రక్షాళన దేశంలో ఎక్కడైనా నదుల ఆక్రమణ గురించి మాట్లాడితే
బుడమేరు గుర్తుకొచ్చేలాగా ఉండాలి. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి.